తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనందరికీ కూడా ప్రతి ఒక్క సమస్యకి ఉన్నటువంటి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ ఉన్నారు కదా గురువుగారు. మరి ఈ రోజు కూడా మనందరికీ ఉన్న ఒక మంచి ప్రశ్నని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు ఇన్స్టెంట్ గా నిన్న నాకు జరిగిన ఒక సంఘటన చాలా మంది జీవితాల్లో రెగ్యులర్ గా జరిగే ఒక ఖచ్చితమైన విషయాన్ని నేను అడగబోతున్నా. అదేంటంటే నర దృష్టి. ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రెమెడీస్ చెప్పినా నిన్న జరిగిందా అంటే నిన్న మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఎక్కువ హడావిడి చేశారు అనమాట. ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది, ఆఫీస్ నుంచి నైట్ టైమ్ లోనే వెళ్తాం కదా, 8:39. రోజు ఇలానే వెళ్తాం, ఇలానే అలవాటు అయిపోయింది హెయిర్ లీవ్ చేసుకుని. ఇంటికి వెళ్ళేసరికి ఒళ్ళంతా నొప్పులు, మొత్తం అంతా వీకేసి అసలు నా వల్ల కావట్లే. ఎక్కడికక్కడ అసలు స్టమక్ క్రాంప్స్, ఒకలాగా తల తిరుగుతుంది డిఫరెంట్ గా. మా ఇంట్లో వాళ్ళు, మా అత్తయ్య గారు, మా హస్బెండ్ ఏదో దిష్టి తగిలింది, జుట్టెర పోసుకుని రావద్దంటే జుట్టెర పోసుకుని వస్తావు, రాత్రి టైంలో నీకేదో అయ్యింది, నీకు బాగా దిష్టి తగిలింది, ఇప్పుడు ఏం చేయాలని నాలుగు హడావిడి పడుతున్నారు. నాకేమో పెయిన్స్ వచ్చేస్తున్నాయి, బాడీ అంతా పెయిన్స్, 100% బరువుగా ఉంది, లాగేస్తుంది, కూర్చోలేకపోతున్నా, పడుకోలేకపోతున్నాను. ఎంత అనీజీగా అంటే అంత అనీజీగా అనిపించింది. అరౌండ్ 9:30 ఆ టైంలో ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే నాకు ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇలాంటివి సాధారణంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒక టైంలో అవుతానే ఉంటుంది. మనకి ఎన్ని రెమెడీస్ తెలిసి ఆ టైంకి రెమెడీస్ కూడా గుర్తురావు గురుగారు. ఎన్ని తెలిసి వెళ్ళిపోతాం కదా. అయితే ఆ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఉంటుంది కాబట్టి నర దృష్టి నిజంగానే ఉంటుంది. నాకు ఇప్పటికి కూడా ఎన్ని మాట్లాడతా నేను అడుగుతాను కానీ నిజంగానే దృష్టి తగులుతుందా? తగిలినప్పుడు ఆ ఇన్స్టెంట్ గా ఏం చేయాలంటారు? ఇప్పుడు మనకేం గుర్తురావు, మన చుట్టూ ఉన్న వాళ్ళు లేదా మనమే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రెమెడీ అంటే ఏం చేయాలంటారు? అండ్ నిజంగానే నిన్న నాకు తగిలిన దృష్టి అంటారా, నిజంగా ఏదైనా ఒక ఇది వచ్చేసింది అంటారా, నెగటివ్ ఇలాంటివి ఏమైనా వస్తాయంటారా? అంటే ఏం లేదమ్మా, ప్రజెంట్ ఉన్న గోచారంలో గురుచండాల యోగం ఒకటి నడుస్తుంది, అంటే గుర్రాసుల రాహు ఒకటి నడుస్తున్నాడు, శని కుజుల యొక్క కలయిక నడుస్తుంది. ఇలాంటి సమయంలో నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి, బాగా ఎక్కువ నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీస్ ఉండే గ్రహస్థితి, నెగటివ్ ఎనర్జీస్ ఉండే గ్రహస్థితి ఉంటుంది. అందుకే ఈ గందరగోళ పరిస్థితులు కూడా బయటంతా కూడా, అక్కడ గొడవలు, ఇక్కడ మత కల్లోలాలు, ఆ గందరగోళం, ఈ గందరగోళం. అంటే ఈ ప్లానటరీ పొజిషన్స్ మనం లాస్ట్ టైం అనుకున్నాం, లాస్ట్ డిసెంబర్ లోనే అనుకున్నాం మనం, ఈ ఫిబ్రవరి టు మే ఇది ఒక పీరియడ్ అని. అయితే ఇట్లాంటి టైంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు పైశాచిక బాధ అంటారు. మీకు వచ్చింది, మీకు తగిలినటువంటిది ఏదైతే ఉందో అది దృష్టి కాదు. సాయంత్రం సమయంలో కనుక ఎవరైనా స్త్రీలు కనుక ముడి వేసుకోకుండా, అంటే పొద్దున్నంతా మీరు చక్కగా ఫ్యాషన్ గా ఉంటుంది, నో ప్రాబ్లం, తప్పు కాదు. కానీ ఈవినింగ్ దాటిన తర్వాత మాత్రం కాస్త ఒక రిబ్బన్ పెట్టుకుంటారు కదా, అలాంటిది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే అలా వేసుకోకపోతే ఫ్రీగా వదిలేసినటువంటి దాని నుంచి ఇలా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు పైశాచిక బాధ జరుగుతుంది. పైశాచిక బాధ అంటారు, పిశాచ బాధ అని కూడా అంటారు దాన్ని. పిశాచం అనేటువంటిది మీరు వదిలేసినటువంటి హెయిర్ కొస నుంచి వస్తుంది అని శాస్త్రాల్లో ఉంది, నేను చెప్తుంది కాదు. స్పెసిఫిక్ గా గరుడ పురాణంలో కూడా ఉంది. పిశాచము, పిశాచ బాధలు అంటే కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని గ్రంథాలు ఉన్నాయి, వాటిలో చెప్పబడింది ప్రత్యేకంగా. సాయంత్రం పూట, డే టైం ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా మీరు ఫ్రీ హెయిర్ పెట్టుకోవచ్చు అందంగా. ఎందుకంటే అందరూ అందంగా కనపడాలనుకుంటారు, తప్పేముంది చెప్పండి. ఇప్పుడు స్త్రీ చక్కగా తను అలంకరించుకునేటువంటి దాంట్లో ఫ్రీ హెయిర్ కూడా వన్ ఆఫ్ ది అందంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియ, అదొక స్టైలిష్ అది. కానీ ఈవినింగ్ టైం మాత్రం ఖచ్చితంగా ఇది పాటించండి. మీరు ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను, కొంచెం ఒక ముడి వేసేసుకోండి. ఈవినింగ్ సూర్యాస్తమం అయిపోతుంది అనగానే, సూర్యాస్తమానికి ముందే ముడి వేసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పిశాచ బాధ అనేటువంటిది, ఇది పిశాచ బాధ అంటారు. పిశాచ బాధ ఉన్నప్పుడు మీకు జరిగిన సిమ్టమ్సే జరుగుతాయమ్మా. అంటే ఎలా అంటే తలంతా దిమ్ముగా ఉంటుంది, మనం ఏమీ ఆలోచించలేకపోతుంటాం, మనకి ఏ ఆలోచన రాదు. అవతల వాళ్ళు చెప్పేది వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది, అవతల వాళ్ళు మిమ్మల్ని చూసి చిరాకు పడుతూ ఉంటారు.
మీరు అంటే మిమ్మల్ని నిందిస్తుంటారు, మీ మీద కోపపడుతుంటారు, మీ మీద ఒక రకమైన ఇది చూపిస్తుంటారు. ఎందుకు అంటే పైశాచిక బాధ, పిశాచ బాధ సంబంధించినటువంటి ఎనర్జీ మీ దగ్గరికి వచ్చింది. అవును, అలాంటి చూపిస్తున్నప్పుడు మన గుండెల్లో ధడ వస్తూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు చూడండి అమ్మా, స్త్రీలు స్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ని ఒకప్పుడు ఎందుకు పెట్టుకునేవారు? ఏం జుత్తు కింద పెట్టేవారు? మామూలుగా ఆరబెట్టుకుంటే అయిపోతుంది కదా. అంటే అది ఈ పిశాచ సంబంధించిన దాన్ని తీయడానికి సాంబ్రాన్ని పెడతారు. అర్థమైందమ్మా? ఎందుకంటే దానికి పోతుంది అది, దేవతా సంబంధించిన ఎనర్జీ ఉంటుంది సాంబ్రానికి. అందుకే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటాము, చూసారా? అందుకే ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు ఎవరైనా పొద్దున్న నుంచి తిరిగాము, ఇంటికి వెళ్ళగానే ఎందుకు కాలు కడుక్కోవాలి, ఎందుకు స్నానం చేయాలంటారంటే ఏదైనా నెగటివ్ ఎనర్జీ మనకు వచ్చింది. ఎందుకంటే పాజిటివ్ నెగటివ్ ఎనర్జీస్తోనే ఉంటుంది విశ్వం అంతా. ఏదో భూతద్దం పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. సమ్ నెగటివ్ ఎనర్జీ ఇస్ దేర్, అలాగే పాజిటివ్ ఎనర్జీ ఇస్ ఆల్సో దేర్. అదే దేవుడు అంటున్నాం, దీన్నే మనం నెగటివ్ ఎనర్జీగా భావిస్తున్నాం, రాక్షసుడు అంటున్నాం. అది మనల్ని పట్టుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే మనం కాలు కడుక్కొని స్నానం చేసేసి ఫ్రెష్ గా మళ్ళీ బట్టలు మార్చేసుకున్నామంటే క్లియర్ అయిపోతుంది. దాని గురించి భయపడిపోవడం, ఏదో అయిపోతుందని భయపెట్టేయడానికి కాదు. సమ్ నెగటివ్ ఎనర్జీ మీకు చేరుతుంది సాయంత్రం పూట, దాన్ని మీరు వెరీ క్లియర్ గా ఇలా ముడివేసుకోవడం. ఇంటికి వెళ్ళగానే ఒక రబ్బర్ బ్యాండ్ దొరకదా మీకు? దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళిన షాప్ లో దొరుకుతుంది. ఒకవేళ సరే వేసుకోలేకపోయారు, అనీజీ అని వచ్చింది, మీకు వచ్చినట్టే వచ్చింది. ఇంటికి వెళ్ళగానే చక్కగా ఫస్ట్ స్నానం చేసేసి ఇంట్లో సాంబ్రాన్ వేసేసి నైట్ టైం వేసేసేయండి. అప్పుడు ఏమవుద్దంటే అది మీకు దూరం అయిపోతుంది, ఇమీడియట్లీ మీకు రిలీఫ్ కనిపిస్తుంది. లేదు, ఒక టబ్ లో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు, అంటే కాలు పెడితే కాలిపోకూడదు, కొంచెం గోరువెచ్చలో ఉండగలగాలి. దాంట్లో కల్లుప్పు ఒక 3-4 గుప్పెళ్ళు కల్లుప్పు వేసి కలిపేసి కుర్చీలో కూర్చొని దాంట్లో కాళ్ళు పెట్టి కాసేపు అట్లా కూర్చోండి. మీకు తెలుస్తుంది వెంటనే ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అట్లా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అంటే చంద్రబలం పెరుగుతుంది, అంటే మన మనసు మన ఆధీనంలోకి వస్తుంది. చంద్రబలం ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ గా చంద్రబలం కానీ సూర్యబలం కానీ పెరిగినప్పుడు నెగటివ్ ఎనర్జీస్ దూరం అవుతూ ఉంటాయి. చేసుకోవచ్చు. లేదు ఇంకా బాగా మీకు ఇబ్బంది అనిపిస్తుంది, ఓం కాలభైరవాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః నామం చేసుకోవచ్చు. ఎప్పుడైనా అనీజీగా ఉందనుకోండి, ఓం దుమ్ దుర్గాయ నమః మీరు చేయండి, మీకే తెలుస్తుంది ఆ ఎనర్జీ అనేది. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం కాలభైరవాయ నమః చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు దాదాపు ఎన్ని శ్మశానాలు దాటి వెళ్తాము కదా, అందులో లాంగ్ శ్మశానమే అక్కర్లేదు. మనం ఏమనుకుంటామంటే దయ్యం భూతము శ్మశానాల్లో ఉంటాయనుకుంటాం, కాదు, మన చుట్టూ ఉంటాయి మన నెగటివ్ ఎనర్జీ. మన చుట్టే అక్కడ ఒక పిశాచం కూర్చోవచ్చు, ఇక్కడ ఒక పిశాచం కూర్చోవచ్చు, ఇక్కడ లలిత అమ్మవారు కూర్చోవచ్చు, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఎనర్జీ ఉండొచ్చు. మనకు కనబడదు, మన మాంస నేత్రానికి కనబడనంత మాత్రం లేదని కాదు. అయితే మనకి మంచి ఎనర్జీస్ ఎప్పుడు కనిపిస్తాయి అంటారు, మనం మంచి ఆలోచించినప్పుడు అంటారా? మంచి ఆలోచించినప్పుడు ఒకటి, దేవతా సంబంధించినటువంటి వాటిలో రెగ్యులర్ గా ఉంటుంటే ఆ ఎనర్జీస్ మనకి దగ్గర అవుతుంటాయి. ఓకే, మనం ఎక్కువ దయ్యాలు నెగిటివ్ ఎనర్జీస్ అవి చూస్తూ ఉంటే అవి ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. అవి చూడడం అని కాదు, న్యాచురల్ గానే ఉంటాయి విశ్వం మొత్తం. మనం ఇట్లా మీరు పాటించాల్సినవి కొన్ని పాటించకపోవడం వల్ల కూడా అవి కనెక్ట్ అవుతాయి, అంతే. నిజంగా అయితే నిజంగా చాలా పెద్ద సొల్యూషన్ ఇచ్చేసారు గురువు గారు. చాలా మందికి నాకు తెలిసి ఇలా ఇమీడియట్ గా ఆ రిలీఫ్ కోసం చక్కటి మంత్రాన్ని. అందుకే సూర్య నమస్కారాలు చేసుకోవాలంటారు. డైలీ సూర్య నమస్కారం చేసుకునేటువంటి వారికి కూడా పిశాచ బాధ ఉండదు. ఉదయం సాయంత్రం నమస్కరించుకుంటే చాలు, సూర్యుడు సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. శ్రీమాత్రే నమః. ఎస్, ఇదండి చూసారు కదా. మరి అంటే నిజంగా అంటే నా లైఫ్ లో నాకు అనిపించింది, నాతో పాటు అంటే ఇది పర్సనల్ గా నేను అడిగేయచ్చు, కానీ నాతో పాటు చాలా మంది ఇలాంటి సమస్య బహుశా ఫేస్ చేసి ఉండొచ్చు కదా. సో వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మరి ఆన్ స్క్రీన్ లో అడిగేసాను. డెఫినెట్ గా మరి అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కసారి ఉంటుంది కాబట్టి అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ చక్కటి సొల్యూషన్స్ మనం ఫాలో అయిపోతే చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్ గా నెగిటివ్ ఎనర్జీస్ ని మనంతటి మనమే దూరం చేసేద్దాం. ఆ చిన్న చిన్న రెమెడీస్ అయితే నేనైతే ఫాలో అయిపోతాను గురువు గారు చెప్పినట్టుగా. సో అందరం కూడా ఫాలో అయ్యి మన జీవితాన్ని మంచి దిశగా తీసుకెళ్దాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.